మీ తల తెస్తే కోటిస్తాననే టాపిక్ హీట్ వేవ్స్ క్రియేట్ చేసింది యాక్చువల్గా. కోపంలో ఒక్కొక్కసారి రెటారిక్ ఉంటుంది, Yes. కంట్రోల్ చేసుకోలేక కొడతా. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం ఇలాంటి పొలిటికల్ సినారియో కొన్ని జరిగినాయి కదా. యాక్చువల్గా మీ వ్యూహంలో షర్మిల గారి క్యారెక్టర్ కూడా ఏమైనా ఉంటుందా? ఇప్పుడున్న దానికి అదేమైనా కొంచెం కాంట్రడిక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే వ్యూహం అనేది వైఎస్ఆర్ గారి మరణం తర్వాత స్టార్ట్ అయ్యాయి కదా సార్. బట్ దాని ఎండ్ వచ్చేసి 2019 ఎలక్షన్స్ రిజల్ట్ 2024 ఎలక్షన్స్ రిజల్ట్ అనుకోవచ్చు. 2004లో పట్టాను రేవు నేను. అయితే ఈ సినిమాని చూసి ఎందుకు సార్ అంత భయపడుతున్నారు? అంటే దీంట్లో మీరు కొత్తగా చూపించిన నిజాలు ఏంటంటారు? వాళ్ళకి ఎందుకు అంత భయం పట్టుకుంది? నిజం చూపించేస్తాడా నిజాన్ని? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. దిస్ వీడియో ఈస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. నా ముందు కూర్చున్న గెస్ట్కి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ అవసరం లేదు, ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా తన సినిమాలతో మనల్ని అలరిస్తున్న ద ఇన్క్రెడిబుల్ ఫిల్మ్ మేకర్ ఆయన తీసే సినిమాలే కాదు, ఆయన మాట్లాడే మాటలు కూడా ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంటాయి. ప్రస్తుతం వ్యూహం సినిమా తీసి టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారారు ఆర్జీవి. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆర్జీవి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీరు వ్యూహం అనే సినిమా తీశారు. వ్యూహం గురించి చాలామంది ఎదురు చూశారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది సార్. అయితే దాని మీద రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో ఆగింది అంటారు, కొంతమంది వాయిదా పడింది అంటారు, కొంతమంది రీసెన్సర్ అంటున్నారు సార్. వీటిలో ఏది నిజం? అసలు దీనిపై క్లారిటీ ఇస్తారు. బేసిక్గా ఇప్పుడు మనం ఎలాంటి టైమ్స్లో ఉన్నామంటే, ప్రతి ఒక్కడు వాడికి కన్వీనియంట్ అయినది నిజాన్ని బెండ్ చేయడం, ఎరగొట్టడం, వంచడం చేస్తాడు. బేసిక్ పాయింట్ ఏంటంటే, యాజ్ ఆఫ్ టుడే ఒరిజినల్గా ఎగ్జామినింగ్ కమిటీ రిఫర్డ్ సమ్ పాయింట్స్ ఇన్ ద ఫిలిం. దే వాంట్ ఎ లార్జర్ బెంచ్. అంటే మామూలుగా ఎగ్జామినింగ్ కమిటీకి ఒక 4-5 ఉంటే దీనికి ఒక 10 మంది ఉంటారు. సో రివైజ్ కమిటీకి రిఫర్ చేశారు. వాళ్ళు యూజ్ సర్టిఫికేట్తో కొన్ని కట్స్తో పాస్ చేశారు, అయిపోయింది. దెన్ వీ డిసైడెడ్. ఇప్పుడు ఈ లోపల నారా లోకేష్ వెంట్ టు కోర్ట్ ఆస్కింగ్ ఫర్ ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ని రద్దు చేయమని పిటిషన్ చేశాడు. దానికి ద కోర్ట్ వాంటెడ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, అది 11th పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మేము మళ్ళీ దానికి పిటిషన్ వేసి, బికాజ్ వీఆర్ లూజింగ్ టైం, దాన్ని మళ్ళీ 8th ప్రీపోన్ చేశారు. అది ప్రజెంట్ స్టేటస్ ఇప్పుడు. ఓకే సార్. సో బేసిక్ ఇంతవరకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడు ఆపలేదు. రిఫర్ చేయడం మళ్ళీ లేదు, ఎప్పుడు రిఫర్ చేస్తారు. రిఫర్ చాలాసార్లు చేస్తారు. రిఫరింగ్ టు రివైజింగ్ కమిటీ అనేది చాలా కామన్ అకరెన్స్. అది వాళ్ళు ఇచ్చేసిన తర్వాత అవుతుంది. కానీ ఫస్ట్ టైం వ్యూహం, ఎందుకంటే దే ఆర్ ద హైయెస్ట్ అథారిటీ. అయితే యాక్చువల్గా ఒకవేళ 11th అన్నప్పుడు 8th అన్నారు కదా, 8th కనుక మీరు అనుకున్నట్టు కనుక రిఫర్డ్ కమిటీ కూడా అంతా ఆమోద ముద్ర వేస్తే కనుక సంక్రాంతి రేస్లో ఏమన్నా ఉంటుందా? సంక్రాంతి ఉండదు, ఎందుకంటే మాకు అంటే టిల్ ద థింగ్ కమ్స్ ఇన్ టు అవర్ హ్యాండ్. 8th జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉందని వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మేమేమైనా చేయొచ్చు. ఇంకోటి సంక్రాంతి ఆల్రెడీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ విత్ 4 మూవీ ఫిల్మ్స్. సో ఆ డేట్ అనేది మేము ఎప్పుడు చేస్తాం అనేది ఓన్లీ ఇది అయిపోయిన తర్వాతే తెలుస్తాం. దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ డేట్ పెట్టుకుని దానికి వస్తారు. సార్, అయితే ఈ సినిమాని చూసి ఎందుకు సార్ అంత భయపడుతున్నారు? అంటే దీంట్లో మీరు కొత్తగా చూపించిన నిజాలు ఏంటంటారు? వాళ్ళకి ఎందుకు అంత భయం పట్టుకుంది? అది అంటే ఇప్పుడు ఇక్కడ చాలా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఆలోచించాల్సింది, నేను ఏం చూపెట్టగలుగుతాను అసలు? అదే కదా, అది నా పాయింట్. ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు సినిమాలో ఏం చూపించినా సరే అది నమ్మబుల్గా ఉండాలి కదా. అంటే అది పాయింట్. అక్కడ నిజం చూపించేస్తాడా, నిజం అంటే ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏమిస్తున్నారు, లేనిది ఉన్నట్టు చూపిస్తే, అంటే ఎదవలహలు లేనిది ఉన్నట్టు చూపిస్తే నమ్మేస్తారా ఆడియన్స్? సో ఐ థింక్ అది ఒక టెన్షన్. అంటే ఏంటో అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇలాంటిది ఎప్పుడు జరగలేదు ఇంతకు ముందు. అదే సార్, ఒక సినిమాకి ఇంత ఆపేసి అది కాకుండా ఒక పొలిటికల్ కామెంట్ అది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఫస్ట్ నుంచి ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ దాంట్లో మీరు పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో అంటాడు, జగన్ బాబాయిని చంపేశాడు అంటాడు, జగన్ ఇదంటాడు, జగన్ ఏదో మా దొంగ అంటాడు. వాళ్ళందరూ చేసేది అదే. ఇప్పుడు లేకపోతే ఏదో కార్టూన్ వేస్తారు, లేకపోతే న్యూస్ పేపర్స్లో ఏదో రాస్తారు, డిబేట్స్లో స్పీచ్లో మాట్లాడతారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్. దేని మీద ఒపీనియన్? కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ మీద, పాలిటిక్స్ లో ఉన్న క్యారెక్టర్స్ మీద. ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నాను సినిమాలో. త్రూ సినిమా చేస్తున్నారు, మీడియం అది.
చేసి కంటెంట్ అదే ఉంటుంది కదా Yes, yes. ఫైనల్గా. ఇది ఒక్కటి దీన్ని సెపరేట్గా ఎందుకు చూస్తున్నారు అనేది మిస్టరీ. అయితే దీన్ని జనరల్గా ఏదైనా సినిమా ఆపినా కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. బట్ దీన్ని ఆపి దాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విజయం సాధించు అనే రేంజ్లో ఎక్స్ప్రెస్ అదే చేస్తున్నారు. మౌంటైన్ చేసేయటం అనేది మోల్ ఇంటిని మౌంటైన్ అని ఉంది కదా ఇంగ్లీష్లో సామెత. Yes, sir. అది చేస్తున్నారు. Yes, sir. ఏదో పెద్ద ఘనకార్యం సాధించేసినట్టు ఇక్కడ ఆపేసాం. ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. జనరల్గా ఏ రిలీజ్ ఈవెంట్ అయినా కూడా చాలా కలర్ఫుల్గా జరుగుతుంటుంది. బట్ ఈ వ్యూహం రిలీజ్ అంటే వచ్చేసరికి అంటే వైట్ అండ్ వైట్లో అందరూ ఎక్కువ మంది వచ్చి మీరు జగగర్జన అనే పేరు పెట్టి చేశారు కదా, అది ఏదన్నా అంటే ఎక్కువ హెవీ డోస్ ఆఫ్ ఉంటుందేమన్నా అక్కడ భయపడి అదొక పాయింట్ అనుకోవచ్చా ఈ వ్యూహం పోస్ట్ పోన్మెంట్కి? ఐ థింక్ దట్ ఈస్ ఆబ్వియస్. Yes, మీకు sir. టైటిల్ నుంచి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ 1 year నుంచి మాట్లాడుతాను ఈ సినిమా గురించి. సార్ అవును. ఇది మళ్ళీ కొత్తగా తెలియటం ఏం లేదు కదా. యా నేను జగన్ గారి ఫేవర్ అని చెప్పాను, నేనైతే దాచేయలేదు. అంటే ట్రైలర్ very చూసిన తర్వాత obvious ఏమన్నా from the కొంచెం trailer. ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా కొంచెం వాళ్ళకంటే వాళ్ళు ఊహించిన దానికన్నా మోతాదుకి మించుందని అనిపించింది. ఇప్పుడు మోతాదుకి మించి అంటే అందరూ చేసేది మోతాదుకి మించే కదా. Yes, sir. ఇప్పుడు జగన్ సైకో, జగన్ దొంగ, జగనే గోడ దూకొచ్చి బాబాయ్ని చంపేసాడు అని చెప్పేంత ఇంక దానికని ఏముంటుంది మోతాదు అసలు. Yes, yes. మీరు కాకపోతే ఏంటంటే ఫ్రేమింగ్ అనేసరికి కొంచెం వాళ్ళకి ఎక్కడో కొంచెం చిన్న ఫియర్ అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అది నా ఫీలింగ్, దే కన్ఫ్యూజ్, దే డోంట్ నో Yes. వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది Yes. నా ఫీలింగ్. అంటే కంప్లీట్గా వదిలేస్తే ఏమన్నా అవుతుందా? ఒక రకంగా ఏంటంటే ఇలా ఆపడం వల్ల ఇంకా ఎక్కువ హైప్ ఇచ్చినట్టు ఏమనుకోవచ్చు సార్. 100% వాళ్ళు మాక్సిమం ఇప్పుడు మేము 10 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టారు. Publicity చేస్తున్నారు మీకు. ఇచ్చారు. ఇచ్చారు actually గా. ఎప్పుడు మీ సినిమాకి మీరే పబ్లిసిటీ చేస్తారు, బట్ ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్నారు actually గా. మీ ఎక్కువ మంది చూసేలాగా యాక్చువల్గా. మీ సినిమాలన్నీ కూడా ఎలక్షన్ ఇయర్లో రిలీజ్ అవుతుంటాయి సార్. లాస్ట్ 2019 ఎలక్షన్స్కి 13 రోజుల ముందు లక్ష్మీ ఎన్టీఆర్ రిలీజ్ అయింది. అదే రిజల్ట్ వచ్చిన తర్వాత అమ్మరాజ్యంలో కడప బిడ్డ అనేది రిలీజ్ అయింది కదా సార్. ఇప్పుడు వ్యూహం అంటే దీనికి ఏదన్నా స్పెసిఫిక్ ఇప్పుడు 5 years తర్వాత మళ్ళీ పొలిటికల్ సినిమా ఒకటి తీశారు కదా సార్. దీని స్పెసిఫిక్గా పారామీటర్ ఏమైనా ఉంటుందా, లేదంటే మీరు అంటే మీకు ఎప్పుడైనా థాట్ వస్తే దాన్ని తీయడం బట్టి ఉంటుంది, ఎలా ఉంటుంది దీనికి? ఇప్పుడు ఏముంటుంది? అమరాజ్యం ఉంది, Yes, sir. అది ఎలక్షన్ అప్పుడు కాదు కదా, ఎలక్షన్ అయిన తర్వాత తీసాం బేసిక్గా. అవును. దానికి ఏ మోటివేషన్ ఏమీ లేదు. Yes. సో ఐ థింక్ కానీ ఇప్పుడు ఒక టాపికల్గా ఉన్నప్పుడు నేను సత్య ఎప్పుడు తీసాను, అండర్వరల్డ్ టాపిక్ చాలా హాట్గా ఉన్నప్పుడు అవును తీసాను. సార్ అవును. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్ ఆల్వేస్ యూ విల్ టెండ్ టు సీ Yes. ఏ పర్టికులర్ టైంలో దాని గురించి ఎక్కువ 26/11 అలాగే తీశారు. కరెక్ట్. ఇది టెంటేటివ్గా ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ నడుస్తుంది కాబట్టి హీట్ ఆఫ్ ద Yes, మూవ్మెంట్ yes. దానికోసం తీసిన ఫిల్మ్ కదా సార్. అయితే ఈ సినిమాలో హీరోలు విలన్లు ఉంటారా, లేకపోతే హీరోలు కమెడియన్లు మాత్రమే ఉంటారు సార్ దీంట్లో? See, that is not true. First of all, రియల్ లైఫ్లో హీరోస్ విలన్స్ క్యారెక్టర్స్ ఉంటారు, హీరోస్ విలన్స్ కామెడియన్స్ ఉంటారు అనుకోండి, క్యారెక్టర్స్ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ని చూసినప్పుడు మీకున్న పర్స్పెక్టివ్లో మీకు వేరు వేరే అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరికో సిబిఎన్ మీద ఎలా ఉండొచ్చు, జగన్ మీద ఇంకోలా ఉండొచ్చు, Yes, ఇంకోటికి ఇంకోలా ఉండొచ్చు. ఎస్ సార్. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, అలాగే నేను చెప్తున్నాను. ఎస్ సార్. అంతేగాని దీంట్లో హీరోలు వీళ్ళని క్లాసిఫై చేయడానికి లేదు. ఏం ఉండదు. మన పర్స్పెక్టివ్ లో మాకు ఏది అర్థమైతే దాన్ని బట్టి అంతే, అర్థం అంతే, చేసుకోవడం అంతే. సార్. అయితే దీంట్లో భారతి గారి క్యారెక్టర్ చూపించారు సార్ మీరు. ఆవిడ ఒక పక్కన భర్తను ఓదారుస్తుంది, మరో పక్క కొంచెం పొలిటికల్ గా కూడా కొంచెం మెచ్యూర్డ్ సలహాలు ఇచ్చే ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ లో చూపించారు కదా. ఇది మీరు కల్పించిన పాత్ర, లేదంటే కనుక మీకు వచ్చిన రీసెర్చ్ లో మీరు వచ్చిన పాయింట్స్ సార్ ఇవి అన్ని? రిసోర్సెస్ మీరు కలిసిన వ్యక్తులు డెఫినెట్గా మీరు విన్ అవ్వచ్చు, పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని ఇది అవ్వచ్చు. ఎస్ సార్. మీకు డాట్స్ కనెక్ట్ చేయడానికి ఇప్పుడు విశ్లేషకులు కానీ ఎవరన్నా చేసేది అది ఇలా అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది చేసేది. ఎస్ సార్. అలాగ ప్రతి ఒక్కళ్ళ సోర్సెస్ డిఫరెన్స్ ఉండొచ్చు. వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు నమ్మేది డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళు అర్థం చేసుకునే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు. అలా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కటి ఉంటుంది. ఎస్ సార్. సో అంటే మరి దీనికి పరంగా మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు రిఫరెన్స్ అనేది భారతి అంటే ఐ కాంట్ సే ద నేమ్స్. ఓకే. అంటే సార్ ఇప్పటివరకు ఎవరికైనా చూపించారా వ్యూహం సినిమా పొలిటికల్ సర్కిల్స్ లో కానీ వీళ్ళు ఎవరు? జగన్ గారికి ఫ్యూచర్ ఏమైనా చూపించే అవకాశం ఉందా? ఆయన చూడొచ్చు సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పుడైనా. మీ తల తెస్తే కోటిస్తాననే టాపిక్ హీట్ వేవ్స్ క్రియేట్ చేసింది యాక్చువల్గా. మీరు ఏదైనా కూడా చాలా నవ్వుతా కూల్గా తీసుకుంటారు, అంటే వాళ్ళు పెద్ద మీ మీద ఏదో వేసేసానని ఫీల్ అవుతుంటారు, కానీ మీరు చిన్న గడ్డి పోచలాగా తీసి పడేస్తుంటారు ఎప్పుడు కూడా. మాకు తెలిసిన ఆర్జీవి ఇది. కానీ ఫస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది అంటే మీకు ఫీల్ అయ్యారని అనిపించింది యాక్చువల్గా బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఇదంతా చూస్తే. సో ఫీల్ అవడం అంటే ఇప్పుడు ఒక కోపంలో ఒక్కొక్కసారి రెటారిక్ ఉంటుంది, Yes, sir. మీరు కంట్రోల్ చేసుకోలేక కొడతా, చంపేస్తా, లేకపోతే Yes, sir. అలాంటివి అంటారు. ఎస్ సార్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రెటారిక్ ఇన్ ఇంగ్లీష్. యూ డోంట్ మీన్ ఇట్ బట్ యూ సే ఇట్ ఇన్ ఏ వెరీ స్ట్రాంగ్ అగ్రెసివ్ వే. ఎస్ సార్. ఇప్పుడు ఇదేంటి తను చేసేది, ఎవరికో ఇస్తానంటున్నాడు డబ్బులు, తను చేయట్లా. తను చేయట్లేదు. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. మీరు కాంట్రాక్ట్ అవ్వదు. ఎప్పుడు జరిగింది అది? నుపూర్ శర్మ మన ఎంపీ, ఎస్
ఆ టైంలో జరిగింది. జరిగింది. మోస్ట్లీ టెర్రరిస్టులు చేస్తారు అది. సో పొలిటికల్ ఆస్పెక్ట్లో నాకు తెలిసి ఫస్ట్ టైం జరిగింది యూనో. అలాంటిది ఇగ్నోర్ చేయటం అనేది ఇర్రెస్పాన్సిబుల్ అని నేను ఫీల్ అయ్యాను. అందుకని ఇది ఒక్కదాని మీద నేను యాక్షన్ తీసుకున్నాను. యాక్షన్ సార్, అసలు మీకు పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తి మరి మీ మీద ఇంత కక్ష ఎందుకు పెట్టుకున్నారంటారు? అంటే ఓన్లీ సినిమా తీసినందుకేనా, ఇంకా ఏదైనా అంటే? ఐ కాంట్ సే అండి. ఇప్పుడు మీకు ఏంటంటే టోటల్గా సొసైటీలో ఇంటాలరెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎస్ సార్. ఇప్పుడు డెమోక్రసీ ఆస్పెక్ట్లో డెఫినెట్లీ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్, ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, లేకపోతే మీ వ్యూ పాయింట్ చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. ఫిజికల్ థ్రెట్ చేయటం, లేకపోతే కైండ్ ఆఫ్ ఇలాంటివి చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ విచ్ ఈస్ స్టార్టింగ్ టు కమ్ నౌ. నాకు తెలిసి నార్త్ ఇండియాలో కూడా లేదు ఇది. నాకు తమిళ్లో అదంత నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ స్టార్ట్ అయింది అది కంటిన్యూస్గా. ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొంతు తీసి చంపేస్తా, దవడ పగలు కొడతా, బట్టలు తీసి పరిగా, ఈ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఇస్ బికమ్ ఎ నామ్. ఇప్పుడు ఇదేమో దానికి ఎక్స్టెన్షన్. ఇంకా ఐ డోంట్ నో వేర్ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టాప్. ఎక్స్టెన్షన్ కూడా కదా, ఎక్స్ట్రీమ్ అనొచ్చేమో కదా సార్. అంటే ఒక మనిషిని డైరెక్ట్ గా లైవ్ లో చంపేస్తాననే మాట ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీగా తీసుకోవడానికి కూడా క్రిమినల్ లా ఆఫ్ దాకా పోయింది కదా యాక్చువల్ గా. కరెక్ట్. ఎస్ సార్. ఒక సినిమా తీసినందుకో లేదంటే మీ మీద ఒక ఇంటాలరెన్స్ కి ఇలాంటి మాటలు మాట్లాడితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ ఎలా ఉంటాయని అనుకుంటున్నారు మీ దృష్టిలో? యాక్చువల్గా మనం ఆల్రెడీ ఇన్సిడెంట్స్ కూడా చూసాం. ఆ పొంగునూరు ఇన్సిడెంట్ కానీ, లేకపోతే వీళ్ళందరూ కొట్టుకోవటం అనేది పోలీసుల మీద. ఎనీ టైమ్ అండ్ యూ డు నాట్ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ మీ చెప్పే లాజిక్ కి ఆలోచన, ఒక కౌంటర్ లాజిక్ లేనప్పుడే మీరు వైలెన్స్ కి దిగుతారు. మీకు ఫిజికల్ థ్రెట్ ఎప్పుడు వస్తుంది? మీరు మాట్లాడే దానికి ఇంకొక ఐడియాతో మీరు ఎదురు చెప్పలేనప్పుడే మీకు వైలెంట్ థ్రెట్స్ వస్తాయి. సో ఐ థింక్ ఇప్పుడు మీరు పాలిటీషియన్స్ ఎవరిని చూసినా అలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు మోస్ట్ ఆఫ్ ద టైం. అది కూడా జనరల్ పబ్లిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి థంబ్నెయిల్స్ చూస్తే వాళ్ళు కూడా పాలిటిక్స్ని సినిమాలాగా చూస్తున్నారు. ఐ థింక్ అప్పుడేంటి, మీరు వ్యూవర్షిప్ కోసం మీ పేరు రావటానికి ఎవరు ఎంత భయంకరంగా అంటే వాడి పేరు రిజిస్టర్ అవుతుంది అని ఒక పబ్లిసిటీ ఫేమ్ అనేది అదొకటి ఉంటుంది కాకుండా. సో ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ వరల్డ్ అన్లెస్ కాన్స్టిట్యూషన్గా కొన్ని మార్పులు చేసి ఇలాంటి రెటారిక్, వైలెంట్ లాంగ్వేజ్ కానీ వాడకూడదు అనే లాస్ అనేది రాకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాప్. అంటే ఇదేదో జస్ట్ ఒక ఆర్జీవీకి టీడీపీకి లో మాట్లాడిన వ్యక్తి కాకుండా ఇది ఒక లా సిస్టమ్ కూడా చేంజ్ చేసేంత స్థితికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీ కాన్స్టిట్యూషన్లో పెట్టినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్, ఇట్ డజంట్ కవర్ వైలెన్స్ అండర్ థ్రెట్. అంటే కాకపోతే దాని డెఫినేషన్స్ క్లారిటీ లేనప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. యూనో, సోషల్ మీడియా ఇంత వస్తుందని తెలీదు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు. ఎవరైనా సరే టీవీలో వస్తాయి, డిబేట్లు ఉంటాయి, ఎవరైనా వచ్చి కలిసి మాట్లాడతాం అనేది జరిగేది. అందుకని దాని ప్రొవిజన్స్ కరెక్ట్గా పెట్టలేదు. నా ఒపీనియన్లో ఇప్పుడు వైలెంట్ థ్రెట్ ఒకటి ఇవ్వటం కానీ, లేకపోతే ఇంకొకటి బేస్లెస్ ఎలిగేషన్. ఎలిగేషన్ ఏంటి, మీరు కోర్టులో ఇచ్చారు కేసు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తెలుస్తుంది అవునా కాదా అనేది. దానికి వ్యవస్థలు ఉన్నాయి. అవేమీ లేకుండా ముందే వీళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేసి ఆడు హంతకుడు, ఇది ఆడి స్కామ్ చేశాడు అనేది మీరు చెప్పేస్తా ఉంటే అవి రెండింటిని అవుట్లా చేయాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అదర్వైజ్ మనం ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పొద్దున్న లేస్తే ఇలాంటివి అన్నీ వింటా ఉంటే అది అసలు ఎక్కడ అవుతుంది అసలు? అంతే కదా, కనీసం అంటే వాటికి రెగ్యులేషన్స్ ఉన్నా కూడా అవి కూడా ఫాలో అవ్వట్లేదు. టీవీలో డిబేట్లో ఎలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఎవ్రీబడి, ఇందాక చెప్పాను కదా, పబ్లిక్కి అలాంటి మాటలు వినటం ఇష్టం కాబట్టి. మీరు థంబ్నెయిల్స్ ఉందనుకోండి, థంబ్నెయిల్ బిజినెస్ అది. థంబ్నెయిల్కి లోపల దానికి సంబంధం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఐ థింక్ ఎందుకు పెడతారు, జనాలకి అట్రాక్షన్ వస్తుంది కాబట్టి. అంటే జనాలకి అట్రాక్షన్ వస్తుందని ఇలాంటివి పెట్టడం ఇదంతా ఓకే, కానీ బట్ ఒక మనిషిని డైరెక్ట్ గా చంపేస్తాను ఇలాంటివన్నీ సినిమా ఇప్పుడు దానికి మీరు కీప్ ఆన్ ఇంక్రీజ్ ఎక్స్టెన్షన్ వచ్చేస్తే, నేను చెప్తూ కొడతా అంటాడు ఒకడు, ఇంకోటి తాట తీస్తా అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, అలాగే ఒక్కొక్కటి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటి, మొత్తం అపోజిషన్ అందరినీ బాంబు పెట్టి చంపేస్తాను, అది నెక్స్ట్ లెవెల్. అదే సార్, ఆల్మోస్ట్ అదే అవుతుంది కదా. ఇప్పుడు కామ్ గా ఉంటే నెక్స్ట్ జరిగేది అదే కదా యాక్చువల్ గా. ఇప్పుడు ఒక ఆర్జీవీ మాట్లాడలేదు అనుకోండి, నెక్స్ట్ ఆర్జీవీని అతను ఇద్దరిని కలిపి ఇలాంటివి వస్తాయి, ఒక 5-6 పేర్లు చెప్తారు. సో దాని గురించే మీరు ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రిటార్డ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇప్పుడు మీ మీద కామెంట్స్ చేసిన వ్యక్తి కొంతకాలం తర్వాత కనిపిస్తే మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు సార్ ఆయనతోటి? See, I'm never upset. I'm never angry. I'm never these things. I talk logic. So
లాజిక్ ఆలోచించే ఎవరు కూడా అలా మాట్లాడరు అనేది నా బిలీఫ్ అది. ఓకే సార్. Yeah. అయితే మీరు ఏపీ డీజీపీకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా జరుగుతుంది కదా సార్. అంటే మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు? ఆయన ఏం రెస్పాండ్ అయ్యారు దానికి? సో నేను జరిగింది చెప్పాను. దాని తర్వాత దే విల్ నో వాట్ సెక్షన్స్ ఇట్ కమ్స్ అండర్ అండ్ వాట్ యాక్షన్ టు టేక్ లీగల్లీ. అది వాళ్ళకి వదిలేసింది. దాని నుంచి ఏమన్నా మీకు మళ్ళీ తర్వాత అంటే ఇది ప్రోగ్రెస్ ఆఫ్ మీరు పెట్టిన కేసు కానీ ఏమన్నా వచ్చింది? అప్పుడప్పుడు చెప్తారు. చెప్తారు సార్. Yeah. అంటే ఎంతవరకు వచ్చింది ఏమన్నా ఐడియా ఉందా? అంటే ఎందుకని అంటున్నా అంటే ఇది కూడా తమిళ బిజినెస్లో 2-3 వీటిలో నేను చూసాను యాక్చువల్గా. నాన్ బెయిలబుల్ కేసులని కొంత ఇవన్నీ వస్తున్నాయి కదా, అదేమన్నా నిజమా అబద్ధమా? అంటే అది నేను ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్. ఎస్ ఎస్. సో అది అంటే వాళ్ళు చెప్పింది సార్ నేను అంటాం. అంటే నేను ఆ డీటెయిల్స్ అడగలేదు. ఓకే ఓకే. అయితే ఒక లక్ష్మీ ఎన్టీఆర్ మీరు తీసింది ఒక పొలిటికల్ బేస్డ్ ఫిల్మే. అమరాజ్యంలో కడప బిడ్డలు కూడా ఒక సెటైరికల్ ఫిల్మే పాలిటిక్స్ మీద. బట్ అప్పుడు రాని రిటార్డ్ ఇప్పుడు ఎందుకు అంత ఇది అవుతుంది? నేను అదే అంటున్నాను. అంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా ప్రోగ్రెషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పే 2 సినిమాలు కూడా 5 years అయిపోయింది. 5 years లో ఇంకా ఎంత పెరిగిపోయింది. ఈ లోపల ఎంతమంది ఏమేమి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. వాళ్ళ ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంది కదా, ఎవరు స్ట్రాంగెస్ట్ గా మాట్లాడితే అతని ఫేస్ రిజిస్టర్ అవుతుంది, అతని ఫేస్ పాపులర్ అవుతుంది అనే ఒక రేస్ లో వస్తున్నాయి. పాపులారిటీ కోసం పాపులారిటీ ఇంకేముంటది. అయితే యాక్చువల్గా నాగబాబు మీపై ఒక కామెంట్ చేశారు, కమెంట్ అని చెప్పి. మీరు ఎవరు ఏదన్నా ఇచ్చినా కానీ ఉంచుకోరు, మీకు ఉంచుకునే స్వభావం లేదు కాబట్టి మీరు తిరిగి ఇచ్చేసారు. నా సినిమాలో పెద్ద కమెడియన్ అని చెప్పేసి. సో మీ ట్రైలర్ లో మాత్రం కమెడియన్ క్యారెక్టర్ పెద్దగా హైలైట్ అవ్వలేదు అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో కామెడియన్స్ లేరు, పాయింట్ 1. అదేదో ఆయన కామెడియన్ మాట వాడారు కాబట్టి నేను అన్నాను అంతే. వ్యూహం ఇస్ వెరీ సీరియస్ ఫిల్మ్, దేర్ ఇస్ నో కామెడీ. ఓకే. అయితే పృథ్వీరాజ్ ఉన్నారు కదా, జనసేన పార్టీ లీడర్ పృథ్వీరాజ్, 30 years ఇండస్ట్రీ పృథ్వీ. ఆయన ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన చేస్తే ఆయన ఏమన్నాడంటే ఆర్జీవీ గారికి ఒక ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి వ్యూహం తీస్తున్నారని చెప్పేసి ఆయన అన్నారు. దానికి మీరు ఏమంటారు? క్లారిటీ. నేను ఇది చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను డైరెక్ట్ గా జగన్ గారికి ఫేవర్ అని చేస్తే ఇంకా ప్యాకేజింగ్ ఏంటి అర్థం ఏంటి? దానికి ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి? బయటికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా లోపల నుంచి డబ్బులు తీసుకుంటాం అనేది ప్యాకేజ్. నేను డైరెక్ట్గా ఫేవర్ చేస్తామని చెప్తే ఇప్పుడు వైసీపీకి ఫేవర్ చేసి మాట అందరూ ప్యాకేజ్ తీసుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు? 100 ఉంటారు. అభిమానం కూడా ఉండొచ్చు. అది ఏంటి? అది మీనింగ్ అది. నేను డైరెక్ట్గా చెప్తాను, అది కదా పాయింట్. నేను వైసీపీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి వాళ్ళ కోసం నేను కోర్టుగా పనిచేస్తే అప్పుడు ప్యాకేజ్ అవుతుంది. బయటకు ఒకటి లోపల ఒక మాట. నేను పొలిటీషియన్ కాదు, నాకు నిలబడే ఇది లేదు. నేను డైరెక్ట్ గా చెప్తున్నా జగన్ కి నేను ఫేవర్ అని. ఇంకేంటి ప్యాకేజ్? నాకు తెలియదు. ఇప్పుడు దాసరి కిరణ్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, దాసరి కిరణ్ ఆల్సో బిలాంగ్స్ టు వైసీపీ. సో ఇప్పుడు మీరు ఎవరు ఏం చేసినా పేపర్ నడుపుతున్నారు అనుకోండి, ఈనాడు పేపర్ ఉంది, లేకపోతే ఆంధ్రజ్యోతి ఉంది, ఫర్ టీడీపీ ప్యాకేజ్ తీసుకుంటున్నారా? అఫ్ కోర్స్. అది చెప్తున్నా. ప్యాకేజ్ అనే బేసిక్ మాట ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ ఎ మిస్నామర్. అది ఎప్పుడు వాడాలంటే, మీరు ఇప్పుడు ఎవరో మీ కేసు ఫేవర్ చేస్తున్నాడు అనుకోండి, ఒక ఆఫీసర్, ఒక కాంట్రాక్టర్ అది అప్పుడు లంచం ఇవ్వటం అనేది ప్యాకేజ్. లేదా ఎండోర్స్మెంట్ ఉంటుంది. ఎండోర్స్మెంట్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ని యాడ్ డబ్బులు తీసుకుని ఇది కొనుక్కోండి అని చెప్తారు. అది అందరికీ తెలుసు, డబ్బులు తీసుకుని చేస్తారని. అది ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ అంటే మీనింగ్ కావాలి నాకు. మీరు ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఎవరో ఒకళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు. శాలరీకి ఏమి డిఫరెన్స్ లేదు. మీరు పని చేస్తున్నారు, ఒకళ్ళకి ఎందుకు పని చేస్తున్నాను అంటే మీరు డబ్బులు ఇస్తున్నారు. అది చెప్తున్నా. దట్స్ మీనింగ్లెస్ వర్డ్ అది. బట్ అయితే ఏపీ రాజకీయాల్లో ఈ మాట చాలాసార్లు వినిపిస్తుంటుంది సార్. యాక్చువల్గా ప్యాకేజ్ స్టార్ అనే ఒక మాట ఎక్కువ వినిపిస్తుంటుంది. దానికి మీనింగ్ ఉందంటారా? దానికి కూడా ఎనానిమస్ గా మనం ఏదో అనుకుంటున్నాం. కానీ నేను అంతే అంటున్నాను. ఇప్పుడు ఎవరు అంటున్నారు ప్యాకేజ్ స్టార్ అంటే, ఇప్పుడు తను ఏదైతే చేస్తానంటున్నాడు, ఎందుకు తను పార్టీ పెట్టాడు, ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటున్నాడు అనే దాంట్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ మూలన వచ్చింది ప్యాకేజ్ స్టార్. ఓకే, ఎప్పుడైతే ఇచ్చింది ప్యాకేజ్ స్టార్ అని టీడీపీతో పొత్తు కలపక ముందు వచ్చిన టైటిల్ అది.
ఇంకా కలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఇంటర్నల్గా చూసుకుంటారు వాళ్ళ డబ్బుల విషయాలు. అక్కడ ప్యాకేజ్ ఏముంది ఇంకా డైరెక్ట్ ఓపెన్ అప్ అయిపోయింది. అంతకు ముందు చెప్పలేదు కాబట్టి వచ్చింది ప్యాకేజ్ సార్ అనే వర్డ్. ఇప్పుడుది కాదు కదా. ఎస్ సార్, అవును ఇప్పుడు అది అది నేను చెప్పేది. బట్ కథ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కంటిన్యూ కూడా. అవుతుంది. జస్ట్ as a టైటిల్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. ఎస్ సార్. అయితే రీసెంట్గా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం ఇలాంటి పొలిటికల్ సినారియో కొన్ని జరిగినాయి కదా. యాక్చువల్గా మీ వ్యూహంలో షర్మిల గారి క్యారెక్టర్ కూడా ఏమైనా ఉంటుందా ఇప్పుడున్న దానికి? అదేమైనా కొంచెం కాంట్రడిక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే రీసెంట్ ఇది కాబట్టి. షర్మిల గారి క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది సినిమాలో టు స్టార్ట్ విత్. ఎందుకంటే నేను తీసుకున్న ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ద స్టోరీలో ఆవిడ తక్కువ ఉంటారు. ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ అనేది దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆ ఏముండదు, క్యారెక్టర్? ఏముండదు. అంటే ఎందుకంటే అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే మా ఫాదర్కి ఇలా చేశారు అవన్నీ తప్పు అని చెప్పేసి, తర్వాత చిరంజీవి గారిని చాలా చేశారు కదా. అవును అవును. ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడున్న దానికి ఏమైనా కొంచెం కాంట్రాడిక్ట్ అయ్యే No, no, అవకాశం no. అసలు ఆ రోడ్లో అంతవరకు వెళ్ళే అవకాశం అయితే లేదు. సరే, అయితే కొంతమంది వేరే వాళ్ళు కూడా అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, ఓదార్పు యాత్ర అనేది జరిగి 10 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి అనేది ఒక మాట వినిపిస్తుంది సార్. దీనికి ఇప్పుడు ఏది మీరు రక్త చిత్ర సినిమా ఉంది 2004లో పట్టాలి రేవు, నేను 2011లో తీసాను 7-8 years అయ్యాక. సర్కార్ అనేది గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్ 25 years తర్వాత తీసాను. సో ఐ థింక్ దానికి ఏమి ఇది లేదు. అయితే వ్యూహం అనేది వైఎస్ఆర్ గారి మరణం తర్వాత స్టార్ట్ అయ్యాయి కదా సార్. బట్ దాని ఎండ్ వచ్చేసి 2019 ఎలక్షన్స్ రిజల్ట్, 2024 ఎలక్షన్స్ రిజల్ట్ అనుకోవచ్చు. It has everything till now. టిల్ నౌ అంటే Last జగన్ month గారి వరకు. పరిపాలన అదంతా కూడా దాంట్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఉంటుంది. Yes, yes. అయితే మీరు రాజకీయాల్లో లేకపోయినా ఇంత క్షుణ్ణంగా చూస్తున్నారు కదా, రేపు బై ఛాన్స్ ఎనీ ఆఫ్ ద ఛాన్స్ మీకు ఏదన్నా పదవి వచ్చినా లేదంటే పోటీ చేయమని వచ్చినా చేసే అవకాశం No. ఎందుకంటే నాకు ప్రజాసేవ ఇంట్రెస్ట్ లేదు. నాకు ప్రజాసేవ ఇంట్రెస్ట్ లేదు. జీరో. అంటే మనకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రజాసేవ కోసం వచ్చారు అనుకోవచ్చా? అంటే బై డెఫినేషన్ వాళ్ళు దానికోసం వచ్చినా రాకపోయినా అదే చెప్తారు కనుక అందుకని తీసుకుంటున్నాను. ఎస్ సార్. అయితే బ్రో సినిమాలో కొన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలను కూడా దాంట్లో డిగ్రేడింగ్ చేసి కిండ్లింగ్ చేయడం అనేది జరిగింది కదా. మరి దానికి రిటార్డ్ అన్న వ్యూహం సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మేము? కాదు, ఇప్పుడు ఓ సినిమాలో మేబీ 1-2 క్యారెక్టర్స్, ఈ సినిమాలో అందరి క్యారెక్టర్లు అదే కదా. ఇంకా అది ఇది ఎప్పటి నుంచో ఉంది అది. స్టార్టెడ్ ఫ్రమ్ లక్ష్మీస్ ఎన్టీఆర్, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా. ఎస్ సార్. అయితే మీరు జనరల్గా న్యూ ఇయర్ పార్టీస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోరు, బట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. అది కూడా ఏమన్నారంటే నారా లోకేష్ సాధించిన విజయానికి గుర్తుగా అన్నారు యాక్చువల్గా. సో అంటే టైమ్ ఇన్స్టాన్స్ అయినా మీ మీద విజయం సాధించాడని అనుకోవచ్చు ఆయన. జస్ట్ జోక్, ఆబ్వియస్లీ జోక్ అది. అదే ఇప్పుడు మీరు అసలు జనరల్గా న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకోరు, ఈసారి మకావు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్, ఎవ్రీ ఇయర్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ చేస్తారు. కాకపోతే ఆ పదం మీకు విషెస్ అనేవి ఏదో ఆ టైంలో అనిపించింది అంతే. ఈ మధ్యకాలంలో మీ ట్విట్టర్ హ్యాండిల్లో ఎక్కువ చూస్తుంటే ఏంటంటే సార్, యానిమల్ మీద ఎక్కువ పోస్టులు కనబడుతూ వచ్చినాయి మాకు. యాక్చువల్గా యానిమల్ని బాగా విపరీతంగా పొగిడారు మీరు, ఆయన ఏమైనా ఇచ్చినా కూడా ఇమీడియట్గా ఇస్తున్నారు. మీకు అంటే యానిమల్ ఎక్కడ కనెక్ట్ అయిన అంతగా కనెక్ట్ అవ్వడం రీజన్? ఐ థింక్ ఐ సెడ్ అంటే చాలా వెరీ ఒక ట్రెడిషనల్ టెంప్లెట్ అనేది బ్రేక్ చేశాడు సందీపంగా. స్టోరీ నేరేషన్ స్ట్రక్చర్, హీరో అంటే ఎలా ఉండాలి, సినిమా అంటే ఎంత లెంగ్త్ ఉండాలి, ఇలాంటి అన్ని వేరియస్ థింగ్స్ బ్రేక్ చేశాడు. అందుకని నాకు చాలా విపరీతంగా నచ్చింది. అంటే దాంట్లో 2 ఉన్నాయి, ఒకటి సెన్షువాలిటీ ఉంది, అలాగే వైలెన్స్ ఉంది కదా. బాగా ఏ ఎలిమెంట్ మీకు? అలా నిజం టోటల్ సినిమాని టోటాలిటీగా చూసాను అది. ఒకవేళ తెలుగులో అలాంటి సినిమాలు చేసే ఎవరన్నా ఉన్నారంటారా తెలుగు వరకు వచ్చేసరికి? మేబీ విజయ్ దేవరకొండ చేస్తుంటే కనుక అదే. అయితే సార్, మిమ్మల్ని ఎప్పుడు కూడా రాజమౌళి గారు ఇప్పటికీ స్టిల్ మొన్న యానిమల్ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు, అసలు తెలుగు సినిమాలో బ్యారియర్స్ ఇవన్నీ బ్రేక్ చేసి పడేసే డైరెక్టర్ ఎప్పుడో ఒకసారి వస్తారు, అప్పుడు ఆర్జీవి వచ్చారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పి ఆయన మిమ్మల్ని స్ట్రైట్గానే పొగుడతారు. మీరు మాత్రం ఆయన్ని పొగిడేటప్పుడు కొంచెం ఇంగం దానికి జోడించి పొగుడతారు సార్. రాజమౌళి గారు బాహుబలి టైంలో అప్పుడు కూడా యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లోనే ఒక ఇన్హెరెంట్ సర్కాజం ఉంటుంది, అర్థం చేసుకున్న వాళ్ళు అనుకుంటారు. అయితే ఈ వ్యూహం తర్వాత మళ్ళీ మీ నుంచి ఎక్స్పెక్ట్ పొలిటికల్ ఫిల్మ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాట్ నౌ ఇప్పటికైతే వ్యూహం ఈజ్ ఫైనల్. మరి అయితే ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మనకి వ్యూహం దీని గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటా అని చెప్పేసి. సో బై ఎనీ ఛాన్స్ ఇదేమైనా ఎక్స్టెండ్ అయితే కనుక మీరు వేరే మీడియంలో ఏమన్నా వ్యూహాన్ని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది అవ్వదు. సో విల్ సీ ఆ టైం వచ్చినప్పుడు చూడండి. మీరైతే థియేటర్కల్ ఎనీ టైమ్ ఎనీ ఫిల్మ్ ఈజ్ మేడ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇర్రెస్పెక్టివ్. వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు సినిమా ఆగిపోవడం అనేది జరగదు. ఎనీ హౌ ఇట్ విల్ గో. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు వ్యూహం గురించి